నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మన దగ్గరికి చాలా మంది కేసెస్లలో ఎక్కువ ఈ మధ్య కాలంలో చూసే ప్రాబ్లమ్స్ లో హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే చిన్న పిల్లల్లో ADHD అంటామండి. అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాము. ఈ కేసెస్ లో ఈ పిల్లలు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో మన దగ్గరికి వస్తున్నారండి. అంటే ఆటిజం పిల్లల్లో కూడా ఎట్లా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు మెయిన్ గా వాళ్ళ గురించి మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు హైపర్ యాక్టివ్ చైల్డ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ADHD ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు పిల్లలు, వాళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మనం ఈ హైపర్ యాక్టివ్ చైల్డ్ లో మేజర్ గా ఫస్ట్ మనం చూసేది ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదండి. అంటే మనము వాళ్ళను పిలిచామనుకోండి, పేరు పెట్టి పిలిస్తే మనల్ని చూడలేరు పిల్లలు. మనం కరెక్ట్ గా వాళ్ళని పిలిచామనుకోండి, మనం చూసి వాళ్ళు మాట్లాడలేరు, రెస్పాండ్ ఇవ్వలేరు, సోషల్ గా వాళ్ళు ఎవరితో కలవలేరు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్ ఒక వేరేలా, వాళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది పిల్లలు రెస్ట్లెస్నెస్, అసలు ఎక్కడ ఒక దగ్గర నిలబడి ఉండరు, కూర్చొని ఉండరు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారండి. వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, వాళ్ళు బయటకు వెళ్తున్నాం, మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం, ఒక వెహికల్ వస్తుంది, మనం అక్కడ ఆగాలి, ఉండాలని తెలియదండి. వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు రోడ్డు పైన. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మెయిన్ గా ఏదైనా చిన్నగా మనం మాట్లాడాము అంటే మనకు రెస్పాండ్ ఇవ్వాలన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు, పిలిస్తే పలకాలన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు మేజర్ గా ఎట్లా ఉంటారంటే పిల్లలు ఎక్కువ అరవడం, ప్రతి చిన్న విషయానికి కీకలు పెట్టడం, పిచ్చి పిచ్చిగా అరవడం, అలాంటివి ఎక్కువ చేస్తుంటారండి. అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకు. ఇప్పుడు హైపర్ యాక్టివ్ చైల్డ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండదు ఒక దాని మీద. వాళ్ళు మనకు ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు టీచర్స్ ఎక్కువ గుర్తిస్తారు ఇవి. మనం ఒక 4-5 సంవత్సరాల పిల్లల వయసు ఉన్నప్పుడు 5 years ఏజ్ ఉందనుకోండి, వాళ్ళకి మనం ప్లే స్కూల్లో వేసాము, LKG UKGలో వేసాము అనుకోండి, అప్పుడు వాళ్ళు టీచర్స్ గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేషన్ గా వినకపోవడము, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయలేకపోవడము, రాయలేకపోవడము, చదవలేకపోవడము, ఇవన్నీ చూస్తున్నప్పుడు టీచర్స్ చెప్తారు పేరెంట్స్ కి, సార్ ఇట్లా మీ పిల్లాడు ఇలా ఉన్నాడు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారండి, మేము చెప్తే వినలేకపోతున్నాడు, మరి ఒకసారి మీరు డాక్టర్ చూపించండి, ఏదైనా థెరపీస్ ఇప్పించండి అని. కొంతమంది మాటలు కూడా సరిగ్గా మాట్లాడట్లేదు సార్, స్పీచ్ క్లారిటీగా లేదు, ఏదైనా చెప్తున్నామంటే ప్రొనౌన్సియేషన్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు కరెక్ట్ గా, ఇది ఏదో ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంటే మన తల్లిదండ్రులుగా మనకు ప్రేమ ఉంటుంది కదా, మన బాబుకి ఎలాంటి లేదండి, మా బాబు అలా ఉండడు, మా బాబు కరెక్ట్ గా ఉంటాడు అన్నట్టు మనకు ఉంటది. ఎందుకంటే మన పిల్లగానికి అట్లా అవుతుందంటే మనం యాక్సెప్ట్ చేయలేము కొన్నిసార్లు. కాబట్టి నేనేం చెప్తానంటే, మనము 5 సంవత్సరాలు దాటింది, 4 సంవత్సరాలు దాటింది వయసు బాబుకు అన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉన్నది, వాళ్ళు అందరితో కలుస్తున్నారా, అందరితో ఆడుకుంటున్నారా, లేకుంటే కొట్టడం ఏమన్నా జరుగుతుందా. కొంతమంది పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ నెట్టేయడం, కొంతమంది పిల్లలు వాళ్ళే కొట్టుకోవడము, వాళ్ళే అరవడం, ఏదైనా చిన్న వస్తువు ఇచ్చామనుకోండి కింద పగలగొట్టడం, కింద వేసేయడం, ఎక్కువ ఇలా చేస్తుంటారు హైపర్ యాక్టివ్. కొంతమంది హైపర్ యాక్టివ్ చైల్డ్ పిల్లలు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎక్కువ ఆర్టిస్టిక్ అండి. ఎక్కువ వాళ్ళు చాలా మందికు వాళ్ళు గాల్లో తిరుగుతున్నట్టుగా ఉంటారు. అంటే వాళ్ళకి సపరేట్ ఒక విజువల్స్, అంటే వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు, వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఆర్ట్స్ వేయడం చాలా ఈజీగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏదైనా డయాగ్రామ్స్ వేయాలన్నా, ఏదైనా పెయింటింగ్ వేయాలన్నా వాళ్ళు చాలా ఇష్టపడతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ పెయింటింగ్ కానీ, డయాగ్రామ్స్ కానీ, కలర్స్ వేయడం కానీ, బిల్డింగ్ బ్లాక్స్ చేయడం కానీ, అవన్నీ వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే హైపర్ యాక్టివ్ చైల్డ్లో కూడా చాలా ఎక్కువగా టాలెంట్ ఉంటారండి. పిల్లల్లో కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా రాను చాలా బాగుంటారు. కానీ మనం వాళ్ళని గుర్తించాలి. ఫస్ట్ గుర్తించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంటారు, మనము ఆటిజం పేషెంట్లలో కొంతమంది నీ పేరేం పేరు నాన్న అన్నాం అనుకోండి, నా పేరు ఇట్లా రిపీటింగ్ వర్డ్స్ చెప్తుంటారండి పిల్లలు. ఒక్కసారి చెప్పరు వాళ్ళు, ఏదో పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. దానివల్ల కూడా మనం గుర్తించవచ్చు ఈ బాబుకి ఏదో ప్రాబ్లం ఉంది. అట్లాంటప్పుడు మనం అలాంటి పిల్లలకు మరి ఎందుకు అట్లా అవుతారు వాళ్ళు పిల్లలు, వాళ్ళకి ఆటిజం కానీ హైపర్ యాక్టివ్నెస్ ఎందుకు వస్తుంది ఆ పిల్లల్లో అంటే, తల్లిదండ్రుల్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కూడా పిల్లలకు అట్లా వస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారండి, ఇన్ఫర్టిలిటీ ఉండదు, సంతాన సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు సంతానం కోసం అనేక రకాల మందులు వాడతారు, ఇంజెక్షన్స్ వాడతారు, అలాగే టెస్ట్ బేబీ సెంటర్లు తిరుగుతారు. మళ్ళీ ఏం చేస్తుంటారు, వాళ్ళకు థైరాయిడ్ ఉందనుకోండి, వాళ్ళ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ, అప్పుడే వాళ్ళ షుగర్ ఉందనుకోండి, అలాగే ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడరు అనుకోండి, అవి ఏమవుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళకి ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. కారణం వాళ్ళకుండే కారణం కాదండి, తల్లిదండ్రుల వల్లనే, ఆ కారణం వల్లనే పిల్లలు అలా పుడతారు. కొంతమంది మేనరికం చేసుకుంటూ ఉంటారు. ఆ మేనరికం పిల్లల్లో కూడా కొన్ని రకాల జీన్స్, కొన్ని రకాల DNA చేంజెస్ వల్ల ఇలా అవుతుంది. అలా కూడా మనం చూడాలి. కాబట్టి ఇది కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆటిజం పిల్లలు, హైపర్ యాక్టివ్ చైల్డ్
చైల్డ్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ అడుగుతాం, వాళ్ళ పేరెంట్స్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా ఇంతకుముందు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారా ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ ఏమైనా వచ్చిందా లేడీస్కి వాళ్ళకు, లేకుంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది ప్రెగ్నెన్సీ టైంలో, వాళ్ళు ఏమైనా దీనికన్నా ఎక్కువ టెన్షన్స్ పడ్డారా ప్రెగ్నెన్సీ టైంలో, ఇవన్నీ హిస్టరీ తీసుకుంటాం. ఆ హిస్టరీ బేస్డ్ గానే పేషెంట్ కి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. పిల్లలకు వాళ్ళ పిల్లలకు ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు ఇవన్నీ హిస్టరీ తీసుకుంటేనే అది మెయిన్ గా వాళ్ళకి హైపర్ యాక్టివ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సార్ మేము స్పీచ్ థెరపీ ఇప్పిస్తాము, అనేక రకాల థెరపీ ఇప్పిస్తున్నాము, అయినా కూడా కొంతవరకు రిజల్ట్ ఉంది, మళ్ళీ అట్లనే ఉంటారు సార్. కొంచెం అంటే నేనేమంటానంటే స్పీచ్ థెరపీ ఇప్పించండి, థెరపీస్ అన్ని ఇప్పించండి, చాలా మంచిది. థెరపీస్ వల్ల కూడా ఒక 50% పిల్లలు చాలా బాగా ఎక్సలెంట్ గా అవుతారు. ఎందుకంటే వాళ్ళ 10 మంది పిల్లలు ఉంటారు అక్కడ, 15 మంది పిల్లలు, 20 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్లో వీరు కలిసిపోతారు, కలిసిపోయి వాళ్ళతో పాటు ఆడుకోవడం, వాళ్ళని చూసి వీరు నేర్చుకోవడము, లేకుంటే వాళ్ళని సపరేట్ గా వీళ్ళు థెరపీలు ఇచ్చుకుంటూ నేర్పించడము, వాళ్ళ వాయిస్ ఎలా మాట్లాడాలి వీళ్ళు నేర్పడము, ఇవన్నీ చేస్తుంటారు. అది కూడా చాలా మట్టుకు ఉపయోగపడతాయి. కానీ దానికి మనం మెడిసిన్ సపోర్ట్ అనేది ఉండాలి. నేనేమంటే ఇంటర్నల్ గా వాళ్ళకు మందు కూడా పనిచేసింది అనుకోండి మన హోమియోపతిలో, ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే థెరపీ కూడా వాళ్ళు సర్టెన్ గా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు, థెరపీలు కూడా వాళ్ళు అటెండ్ కారు, అక్కడ కూడా వాళ్ళు అల్లరి చేయడం, అరవడము, కీకలు పెట్టడము, రెస్ట్లెస్నెస్ ఉండడం, అక్కడ ఇబ్బంది పెట్టడం కూడా కొంతమంది పిల్లలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళైతే మన మెడిసిన్స్ కంటిన్యూ వాడతారండి. కానీ నేనేంటంటే థెరపీలు ఇచ్చుకుంటూ కూడా మన మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా మనం ఈ హైపర్ యాక్టివ్ చైల్డ్ నుంచి మనం బయటపడేయచ్చు. వాళ్ళకి మన దగ్గర కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. ఆ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏమేమి పదార్థాలు ఇవ్వాలి, ఏమేమి ఫుడ్ తినొద్దని చెప్తుంటాం. వాళ్ళు ఎక్కువగా మిల్క్ అనేది ఇవ్వద్దని చెప్తామండి, పాలు ఇవ్వద్దు. పాలు ఎక్కువ తీసుకుంటే వాళ్ళు వల్ల ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతారు. మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఇవ్వద్దు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మనం ఏం పెట్టాలంటే మెయిన్ గా వాళ్ళకు బాదం ఇవ్వాలి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలి, కొంచెం చాలా మంచి డ్రై ఫ్రూట్స్, అలాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వాలి. అలాగే వాళ్ళకు మంచి ఫిష్ పెట్టొచ్చు, ఎగ్స్ పెట్టొచ్చు, ఇలాంటివి పెట్టొచ్చు. వాళ్ళకి ఎక్కువ మిల్క్ అనేది కొంచెం అవాయిడ్ చేయమంటాం. ఇంకా వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఏమేమి అనేది మనం చెప్తుంటాం పిల్లలను బట్టి. దాని తగ్గట్టు ఎలా ఉండాలి, వాళ్ళ ఎట్లా వాళ్ళకు మనము పిల్లలు వాళ్ళకి ఎలా డీల్ చేయాలని పేరెంట్స్ కూడా కొంతవరకు మనం సజెస్ట్ చేస్తుంటాం. దాంతో పాటు మనం ఎక్సలెంట్ గా ఈ హైపర్ యాక్టివ్ చైల్డ్ మన దగ్గర ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనం దీన్ని మనము ఈజీగా కొంతకాలం పాటు మనం వాడుకుంటే వాళ్ళకి హైపర్ యాక్టివ్ తగ్గి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కొంచెం వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, తర్వాత కొంచెం స్టడీస్ మీద పెట్టగలుగుతారు, తర్వాత వాళ్ళు కొంచెం మాక్సిమం చేంజెస్ కనిపిస్తుంటాయి పిల్లల్లో. ఇలా మనం అబ్జర్వేషన్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. నమస్కారం.